అప్పుడే ఈ పాండు తలుచుకుంటే పాడే కడతారా? నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా? ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పొగరించింది? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? నీ ఊరోని పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ ఆళ్ళు బుద్ధి లేని వెదలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తానా? వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథా? నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్, ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండరా? రాయ్, వాణ్ణి నరికి పారేయండ్రా. ఎవరినైనా కన్నెత్తి చూసామంటే చంపేస్తాం. వదిలేనా, ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల ఏడిపించనా ప్లీజ్ అన్న. ఏం చేస్తున్నావు? చాలరా? రుద్దింది చాలా, ఇంకా తోలు ఊడిపోయేదాకా రుద్దాలా? తొడలు కావాలరా? లెగ్ పీసులు కావాలా? ఇంకెప్పుడు చేయనా? మస్తాన్ మటన్ షాప్కి వెళ్ళి 2 కిలోల లెగ్ పీసులు కొనుక్కొని పులుసు పెట్టుకొని తిర్రా. చీర లేదు, లంగా లేదు, పొట్టి చెడ్డితో నిమిషం. ఇది షార్ట్స్. ఏయ్, మీకది షార్ట్స్, మాకది చెడ్డి. అవును, పైన పైటా లేదు, జాకెట్టు లేదు, ఒట్టి బ్రాతో నిల్చున్నా. ఇది స్లీవ్లెస్.
మీకది స్లీవ్లెస్, మాకది బ్రా. చంకల్ని గాలి కుదిరేయడం, బొడ్డుకి రింగ్ తగిలించడం, తొడల్లో ఆర్ట్ గీయడం. ఆర్ట్ ఇదేమన్నా ఎగ్జిబిషన్ అనుకున్నావా? సూపర్ అన్నా. మీ ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయో వేరే వాడు చెప్పే లెవెల్ కి డ్రెస్ వేసుకోవడం, ఆ టచ్ చేశాడు ఈ టచ్ చేశాడు చెప్పుతో కొట్టడం, ఇదే పని అయిపోయింది కదా మీకు. చూడు, దేవుడు మగాడిని పుట్టించింది ఆడదాని కోసం, ఆడదాన్ని పుట్టించింది మగాడి కోసం. వాళ్ళ అవసరానికి వీళ్ళు, వీళ్ళ అవసరానికి వాళ్ళు. వాడు హోల్సేల్ గానే పుట్టించాడు, కానీ మనం ఇంగితంతో బతకాలి. ఒకడికి ఒక్కటి, ఒక్కటికి ఒక్కడు. ఒక్కడితో ఒక్కటిగా బతకాలంటే ఆ ఒక్కడికి మాత్రం ఇలా ఒళ్ళు చూపించు. ఇలా ఊరు మొత్తం చూపించావనుకో, అప్పుడు ఊర్లో ఉన్న కుర్రాడు మొత్తం నీతో ఉండాలనుకుంటారమ్మా. కోర్టులో నేను కూడా ఇలా వాదించలేదయ్యా. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? ఇలా చూడు, నువ్వు అమ్మాయిలా లక్షణంగా పట్టు చీర కట్టుకుని బయటకు వచ్చావనుకో, ప్రతి మగాడు నిన్ను మహాలక్ష్మి అనుకుని చేతులెత్తి దండం పెడతాడు. వెళ్ళు. ఏయ్, ఇక్కడ మాస్ రాజా అని ఒకడు ఉంటాడే, ఎక్కడ్రా? ఏంటే మాస్ రాజా అని ఒక్కడా? మరి వాడేమన్నా 10 మందా? పిలవరా వాణ్ణి. రాజా అన్నా అన్నా అటు వెళ్ళొద్దన్నా. ఆ రౌడీ పిల్ల 10 మంది జనాలు వేసుకుని వచ్చిందన్నా. వదలు. వదలు. వదలమండి. వదలమండి. ఎక్కడికి తీసుకెళ్తావు? ఇదే నేను నీ నుంచి కోరుకుంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిలాగా సాంప్రదాయంగా ఉన్నావు. అవును, ఏదో లంగాలని ఓణీలని మా చెల్లి దగ్గర వివరాలు అడిగావంట. చెల్లెలా? అవును, నేను నా చెల్లెలు కవల పిల్లలు ఒకే విధంగా ఉంటాం. నా పేరు హేమ, తన పేరు హోమానా? అవును, నేను ఇక్కడే లోకల్లో చదివాను, కానీ నా చెల్లెలు ఫారెన్ లో చదివొచ్చింది. తాను ఉన్న కల్చర్ కి స్లీవ్లెస్ షార్ట్స్ అని కాస్త మోడర్న్ గా వేసుకుంది. అది చూసి ఏదో కామెంట్ చేసావంట. అవును, ఆడపిల్ల చీర కడితే మగాళ్ళు చేతులెత్తి దండం పెడతారన్నావంట. అన్నావా? యా. నువ్వు చెప్పినట్టుగానే చెంచు లక్ష్మి చీర కట్టుకొచ్చింది. చేతులెత్తి దండం పెట్టు. మొక్కరా సరే, ఈవిడ వదిలే. బాంబే నుంచి ఒక అక్క వచ్చింది, ఆవిడికి దండం పెట్టు. ఇదిగో రాజా, ప్రియాంక చోప్రా, దీపికా పడుకునే, కాజోల్, వీళ్ళందరూ సూపర్ గుంటారు. ఏమ్మా తొందరగా